హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. చూసారా, ఈరోజైతే నేను చేసిన రెసిపీ ఉల్లికారం వంకాయ అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. రోటీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సైడ్ డిష్గా కానీ, పప్పులోకి కానీ. చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేసుకుంటాను. రండి చేద్దాం ఉల్లికారం వంకాయ. ఫ్రెండ్స్, ముందుగా ఉల్లికారం వంకాయకి చూడండి, వంకాయలు అయితే ఒక అరకిలో తీసుకున్నాను నేను. ఇవి ఏ వంకాయలైనా తీసుకొచ్చి నేనైతే తెల్ల వంకాయలు తీసుకున్నాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవైతే లేత వంకాయలు. ఇవైతే ఒక అరకిలో. ఉల్లిపాయలు అయితే ఒక ఎంత అయితే ఒక పెద్దవి 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఒక ఇత్తనం అంతా చింతపండు తీసుకోవాలి, అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా చింతపండు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక 10 ఎండుమిర్చి వరకు తీసుకున్నాను నేను. ఇప్పుడైతే ఇవి ముందుగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకునే మాత్రం అన్నమాట. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా వేడెక్కనిద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే కొద్దిగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా ఫ్రెండ్స్, ఒక 1/2 టీ స్పూన్ అంతా. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఎండుమిర్చి. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, కొద్దిగా ఒక చింతపండు తీసుకున్నాం కదా, అంతా ఇందులో వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలర్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం కొద్దిగా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ అయితే అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం వంకాయలు వేసినప్పుడు ఇంకా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ కట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసేసాను. ఇప్పుడు ఇందులో మనం కారానికి సరిపడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చూసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొద్దిగా ఒక స్పూన్ అంతా ఉప్పు వేసాను. వాటర్ అయితే అస్సలు వేయకూడదు. ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉండాలి ఉల్లికారం. చూడండి ఎక్కువ స్మాష్ చేసుకోకూడదు, ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా కచ్చా పచ్చగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇది ఇలా పక్కన పెట్టేసేసుకొని వంకాయలు అయితే ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకుందాం. ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని కట్ చేసుకోవాలి. ముందాడైతే వంకాయలు కట్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇవి కర్నెక్కిపోతాయి. మనం కూర ఎప్పుడైతే చేస్తామో అప్పుడే వంకాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని ఘాట్లు పెట్టుకొని కట్ చేసేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ కొద్దిగా తీసేసుకుందాము. ఇలా తీసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా పుచ్చులు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత లేతగా ఉన్నాయో వంకాయలు. అయితే పెద్దగా ఉన్నాయి కానీ చాలా లేతగా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా నీళ్ళలో వేసుకోవాలి. ఇంకోటి కూడా ఇలాగే కట్ చేసుకుందాము. చిన్న అయినా తీసుకోవచ్చు, పెద్ద అయినా తీసుకోవచ్చు, మన ఇష్టము. చూడండి చూపిస్తాను. పుచ్చులు లేకుండా ఎంత బాగున్నాయో అన్నీ ఇలాగే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి నేనైతే మిక్సీ పట్టుకున్న ఉల్లికారం అంతా ఒక ప్లేట్లోకి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడే వేసేసుకుందాము. చూడండి ఇలా సన్నలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా ఒక చిటికెడంతా పసుపు వేసుకుందాం. వేసుకొని చూడండి కొద్దిగా చిటికెడంతా. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి. సాల్ట్ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూసుకున్నాను, సరిపోయింది. కావాల్సింటే మనం ఇంకా వంకాయల మీద కొద్దిగా చల్లుకుంటాం కాబట్టి వేయలేదు. నేను మసాలాకు సరిపడా ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని మసాలాని వంకాయలో పెట్టేసుకుందాం. ఒక్కొక్క వంకాయ తీసుకొని ఇందులోకి మసాలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వంకాయ కూర. వెల్లుల్లి కారం వంకాయ అన్నమాట. చూడండి ఎక్కువ పెట్టుకోవాలి, కొద్ది కొద్దిగా పెట్టుకుంటే బాగుండదు ఫ్రెండ్స్. వంకాయలకి సరిపడా ఫుల్గా పెట్టేసేయాలి. చూడండి ఇలా పెట్టేసుకోవాలి. అన్నీ పెట్టేసుకొని ఒక గిన్నెలోకి ఇలా
అన్నీ ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి. ఇంకా ఒక వంకాయలో కూడా చూపిస్తాను. అన్ని వైపులా ఇలా తిప్పుకుంటూ పెట్టుకోవాలి. చూడండి ఇలా ఫుల్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని అన్ని వంకాయలకి ఇలాగే పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో చూపించిన విధంగా అన్నిట్లకైతే వంకాయలకి ఇలా మసాలా పెట్టేశాను. ఇంకా కొద్దిగా అయితే మిగిలింది, ఇది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఇవైతే ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం ఉల్లిపాయ వేయించుకున్నాం కదా, అదే పెను అయితే పెట్టేశాను. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి 1.5 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ ఇందులో పెట్టేసేసుకుందాము. అన్నీ అలా పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్గా పెట్టుకుందాము. ఇప్పుడైతే ఏం కదపకూడదు ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసుకుందాము. మగ్గాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పైన కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టుకొని సిమ్లో కొద్దిగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు ఇంకొక వైపు విరిగిపోకుండా నెమ్మదిగా ఇలా తిప్పుకోవాలి. చిన్న స్పూన్ లాంటిది పెట్టుకొని ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మసాలా అంతా బయటికి రాకుండా నెమ్మదిగా ఇలా తిప్పుకోవాలి. అన్ని వంకాయలని ఇలా తిప్పుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి అన్నీ విరిగిపోకుండా నెమ్మదిగా తిప్పుకోవాలి. అన్నీ ఇలా తిప్పుకుందాము ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే ఒకసారి ఇలా తిప్పేసాను. ఇప్పుడు ఇంకా కొద్దిగా మసాలా మిగిలి ఉంది కదా, ఇది కూడా అంతా ఇలా వేసేద్దాము. వంకాయలకి బాగా పట్టేటట్టు మిగిలిన మసాలా అంతా వేసేసి కొద్దిగా వంకాయకి పైన పట్టాలి కదా, మనం మసాలాలోనే వేసాము. ఉప్పు పైన అయితే మనం ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్. కొద్దిగా ఇలా చల్లుకోవాలి వంకాయకి పట్టేదానికి. ఒకసారి కాలనిచ్చి సన్నగా తిప్పుకోవాలి. చూడండి కొద్దిగా చల్లుకున్నాను. నెమ్మదిగా ఇంకొకసారి కలిపెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు తర్వాత మనం కలిపెట్టేసుకుందాము, మగ్గనిద్దాం. ఇప్పుడు ఇంకోసారి మూత తెచ్చొద్దాము. చూడండి బాగా మగ్గిపోయింది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. నేను మధ్య మధ్యలో ఒకసారి ఇలా తిప్పి వేసుకున్నాను. ఇప్పుడు ఇంకోసారి తిప్పి వేసుకుందాము. ఈ పక్క కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఆపేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి మసాలా బయటకు రాకుండా ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇంకొక స్పూన్ సహాయంతో తిప్పుకోవాలి. అన్నీ ఇలా తిప్పి వేసుకుందాము. చూడండి ఎంత బాగా మగ్గిందో. ఇంకొద్దిగా మగ్గితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. అన్నీ ఇలాగే తిప్పి వేసుకుందాము. ఇలా నెమ్మదిగా తిప్పి వేసుకోవాలి. ఇంకోసారి మూత పెట్టేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోసారి మూత తెచ్చొద్దాము. చాలా బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే అయిపోయింది, దింపేసుకోవచ్చు. చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. అయిపోయింది ఫ్రెండ్స్. వెల్లుల్లి వంకాయ అయితే ఉల్లికారం వంకాయ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇలా మెత్తగా ఉంది. చూడండి ఉత్తి వంకాయ అయినా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇలా పప్పులకు కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సైడ్ డిష్గా చూడండి ఎంత బాగుందో. ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఎంత ఈజీగా ఉందో కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఈ వంకాయ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.